పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాను అంటున్నట్లయితే కేవలం అబద్ధం. సాక్ష్యం అంటే ఏమిటి చెప్పండి? సాక్ష్యం అంటే ఏమిటో? ఇతడు దొంగతనం చేయడం నేను చూశా, సాక్ష్యం. అతన్ని చంపడం నేను చూశా, సాక్ష్యం. అంటే నీ గురించి నువ్వు చెప్పుకునేది సాక్ష్యం కాదు, ఎదుటి వ్యక్తి గురించి చెప్పడం సాక్ష్యం. మరి మనం ఇచ్చే సాక్ష్యం ఏమిటి? లోకానికి సాక్ష్యం ఇస్తున్నాం. ఏమిటి ఆ సాక్ష్యం? యేసు దొంగలను బాగు చేయగలడు, యేసు వ్యభిచారులను బాగు చేయగలడు, యేసు మోసగాళ్లను బాగు చేయగలడు, పాడైపోయిన వారిని, పతనమైపోతున్న వారిని, పాపిష్టి వారిని పరిశుద్ధునిగా మార్చగలడు అని మనం అంటున్నప్పుడు ఎదుటివాడు అంటాడు, దానికి సాక్ష్యం ఏమిటి అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? దానికి సాక్ష్యము చెప్పలేదో, నేనే సాక్ష్యం. ఎలా చెప్పగలం? పరికి మనం పాపిష్టం, ప్రతి విధమైన అపవిత్రమైనటువంటి అలవాట్లు బానిసైపోయిన వాటి. ఈ లోకల్ ఎవడు నన్ను బాగు చేయలేకపోయాడో, యేసు ఒక్కడే నన్ను బాగు చేయగలిగాడో, దానికి నేనే సాక్ష్యం. అది సాక్ష్యం అంటే. మన సాక్ష్యం ఎలా తగలది అంటే, నేనేం పాపం చేశానంటే, నేనేం పాపం చేశానంటే, నేనేం తప్పు చేశాను. మీరు శక్తిని పొందుతున్నారు కనుక ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మొదటిగా ఏం జరుగుతుంది? శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్న వాడు ఏం చేస్తారు? మళ్ళా చెప్తున్నా, మీరు శక్తిని పొందుకుంటారు, భాషలో మాట్లాడతారు, దర్శనాలు చూస్తారు, ప్రవచిస్తారు, సూచక క్రియలు చేస్తారు, దయ్యాలను వెళ్ళబడతారు అని లేదు అక్కడ. మీరు మొదటిగా శక్తిని పొందుకుంటారు. ఎవరైతే నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడి శక్తిని పొందుకున్నారో వారిలో మొదటిగా కనిపించే లక్షణం ఏదో తెలుసా? శక్తిని పొందుదురు గనుక మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, దేశంలోనంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఇది అసలైన నిదర్శనం. ఎవరు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు అని అంటే, ప్రభు కొరకు సాక్షులుగా జీవించేవారే పరిశుద్ధ. వాక్యాన్ని ధ్యానించారు. ప్రతిరోజు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆ తమ్ముడు చెప్పిన మాట మీరు విన్నారా? వాక్యాన్ని సరిగా చదివేవాడిని కాదు, కానీ బైబిల్ని మీరు పూర్తిగా చదువుతున్నారు. సంగమా, మీరు బైబిల్ని పూర్తిగా చదవాలి అని అంటే రోజుకు 4 అధ్యాయాలు చదవాలి. ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. బైబిల్ ఎన్ని ఉన్నాయి తెలుసు అధ్యాయాలు? 1189 అధ్యాయాలు ఉన్నాయి. అంటే సుమారు 1200 అధ్యాయాలు. 365 రోజులు మీరు జాగ్రత్తగా డివైడ్ చేస్తే ప్రతిరోజు ఖచ్చితంగా 3 అధ్యాయాల నుండి 4 అధ్యాయాల వరకు మీరు చదవాలి. ప్రతిరోజు అలవాటు చేసుకోండి. ఎంత బిజీగా ఉన్నా ఒక 3 లేక 4 అధ్యాయాలు బైబిల్లో ప్రతి దినము చదవండి. ఫలితంగా ఈ నూతన సంవత్సరంలో బైబిల్ని పూర్తిగా చదివేస్తారు. క్రైస్తవులమై ఉండి కూడా బైబిల్ని పూర్తిగా చదవకపోవడం అది ఏమాత్రము హర్షకు అనేక అంగీకరించబడిన అనేక. సంగమా, రేపు పొద్దున ఎవరైనా ఒక అన్యుడు దేవుని గురించి మాట్లాడుతున్నావు, బైబిల్ గురించి మాట్లాడుతున్నావు, చెప్పు అసలు బైబిల్ పూర్తిగా చదివావా అని అంటే నువ్వు నోరు మూసుకుని ఉండడానికి వీల్లేదు. చెప్పగలగాలి, నేను అనేక సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివాను చెప్పగలగాలి. కాబట్టి చెప్తున్న ప్రియ సహోదరి సహోదరు, ప్రతి దినము 3 లేక 4 అధ్యాయాలు చదవడం అలవాటు చేసుకోండి. ఫలితంగా బైబిల్ని ప్రతి సంవత్సరం ఒక్కసారి అయినా మీరు బైబిల్ పూర్తిగా చదవాలి. ఒకవేళ 2 సార్లు బైబిల్ చదవాలంటే అది కష్టమేం కాదండి. 7-8 అధ్యాయాలు ప్రతిరోజు చదవాలి. 3 సార్లు కూడా ఒక సంవత్సరంలో చదవచ్చు. 12 అధ్యాయాలు చదవండి. ప్రతిరోజు 3 సార్లు చదివేసేయచ్చు.
పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు, వయసు 70 సంవత్సరాలు పైగా. అతడు అన్యుడు. వాళ్ళ కుమారుడు రక్షించబడి వాళ్ళ నాన్నను మందిరానికి నడిపించాడు. అప్పటి మందిరానికి వచ్చాడు. ఈ సంగమా వినండి, అలా వచ్చినటువంటి ఆ తండ్రి రక్షించబడిన తర్వాత కొంతకాలానికి నా దగ్గరకు వచ్చాడు. అడిగాను, అయ్యా బాగున్నారా? బాగున్నానండి. బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నానండి. ఎలా చదువుతున్నారు? నెలకు ఒకసారి చదువుతున్నానండి. ఏమిటట? నెలకి ఒకసారి చదువుతున్నాడట. అప్పుడు నేను అన్నాను, అయ్యా మీరు నెలకు ఒక్కసారి బైబిల్ చదువుతాను కాదు, ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలి. ప్రతిరోజు మనం ఎలా భోజనం చేస్తున్నామో ఆత్మీయంగా మన ఆత్మకు ఆహారం బైబిల్. వింటున్నారా సహోదరి సహోదరులు? శారీరకంగా బలంగా ఉండడానికి మనకు అన్నం కావాలి, ఆహారం కావాలి. ఆత్మీయంగా మనం బలంగా ఉండడానికి ఆత్మీయతను పోషించే ఒకే ఒక్క పోషణ ఆహారము బైబిల్. ఈ బైబిల్ చదివితేనే మీ ఆత్మ వర్ధిల్లుతుంది, మీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తండ్రి అంటున్న మాట ఏంటో తెలుసా అండి? నేను నెలకు ఒకసారి చదువుతానండి. నేను అన్నాను, నెలకు ఒకసారి చదువుతాను కాదండి, ప్రతిరోజు చదవాలి. అయ్యో అలా కాదండి. అయ్యా నెలకు ఒకసారి చదువుతాను అని అంటే నెలకు ఒక్కసారి బైబిల్ తెలుస్తాను అని కాదు. అతను చెప్పింది ఏమిటంటే ఆదికాండం నుండి ప్రకటన వరకు బైబిల్ని పూర్తిగా